ఆది మూలమైనట్టి అలబ్రహ్మము వేద పురాణములలో విహరించే దేవుడు ఆది మూలమైనట్టి అలబ్రహ్మము శ్రీదేవి పాలిట ఏగే నిదానము చేరదీసి యశోదకు శిశువాయనిదివో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగారే ఇదివో పరమ పురుషుడు పురుషోత్తముడు. శిష్యులందరూ అలా చూస్తున్నారు. గ్రామ పెద్ద వచ్చి అక్కడికి వచ్చి, గురువుగారు మీరు చెప్తున్నంత కూడా ప్రతిసారి కూడా భగవంతుడు ఉన్నాడు అంటున్నారు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మనకు అన్ని విధాల సహాయం చేస్తాడు. ఎవరికి? భగవంతుడు నమ్మిన వారికి, భగవంతుని పూజించిన వారికి. నమ్మని వారికి సహాయం చేస్తాడా? చేయడా? నమ్మని వారిని కూడా ఆయన కరుణిస్తాడా? కరుణిస్తే మీరు ఆయనకు వ్యతిరేకంగా జరిగినప్పుడు మాయా అంటున్నారు. అసలు మాయా అంటే ఏంటి? మాయా మాయా అని ఎందుకు చెప్తున్నారు మీరు అని అడిగాడు. నాయన, అయ్యా మీరు పెద్దలు, ముందు మీకు నమస్కారం. ఎందుకంటే మాయా అనేది ఏంటి తెలుసుకోవాలనేటువంటి ఆతృత మీలో ఉంది. దీనికి అనేక ఉదాహరణలు కూడా ఎదుగు చెప్పుకున్నాం కూడా. కానీ మీరు అడిగారు కనుక భగవంతుడిని నమ్మిన వారికి సహాయం చేస్తాడా? చేస్తాడు. తప్పకుండా భగవంతుడు ఎవరైతే ఆయన నిత్యం మనస్ఫూర్తిగా పవిత్రమైనటువంటి ప్రేమతో, అయ్యా గతంలో నేను పవిత్రత లేదు, గవితతో నేను ఏదో చెడు పనులు చేశాను, పాప పనులు చేశాను, అనేక ఇకార పనులు చేశాను, అవన్నీ తప్పని తెలుసుకున్నాను, ఆ తప్పు నుంచి నేను తప్పించుకోవాలనుకుంటున్నాను, నేను భగవంతుని ఆశ్రయించాలి, నన్ను క్షమిస్తాడా అని కొందరు అడుగుతారు. భగవంతుడు కరుణామయుడు, ప్రేమమూర్తి, సహృదయుడు, పరిశుద్ధాత్ముడు, ఆత్మతత్వం ఆయనే. ఎవరైతే ఆత్మను పరిశుద్ధం చేసుకొని మనోమాలిన్యాలు వదులుకొని నేను పరిశుద్ధులను పరిశుద్ధాత్మను అయినాను అని ఆయన దగ్గరకు వస్తే ఆయన వెంటనే ఆయన తెలియదేముంది. అందులో అందరిలో ఉన్న వాడికి ఎవరిలో ఏముందో తెలియదు. కనుక భక్తులు తప్పు చేసి మారినప్పుడు కూడా కరుణిస్తాడు. కానీ తప్పు చేసి చెయ్యను అని అనుకొని పైకి అక్కడ ముందు భగవంతుడి ముందర వచ్చి ఇంకమైతే ఏం చేయను అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్తానే ఆయనే పట్టించుకుంటాడు, అలా చూడబోతాడా, ఏం చేస్తాడు అనేవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టడు. ఏం వదిలిపెట్టదు? మీరు ఇందాక అడిగారు చూసారా నన్ను, మాయా అని. మాయ ఏ రూపంలో పట్టుకుంటున్నది? కర్మ రూపంలో పట్టుకుంటుంది, పాప కర్మ రూపంలో పట్టుకుంటుంది. ఆ కర్మను అనుభవించడానికి ఆ తర్వాత తల మునకలు అవ్వాల్సి ఉంటుంది. ఒక అబద్ధం చెప్పిన వాడు, ఆ అబద్ధం అసత్యం చేసిన వాడు, ఆ అసత్యాన్ని సత్యంగా నమ్మించాలని ప్రయత్నించేవాడు ఏం చేస్తాడు తెలుసా? దానికి 99 అబద్ధాలు చెప్పుకొని బతకాలి. అబద్ధాలు చెప్పుకుంటూ దాన్ని ఎలా బయటపడాలని చెప్పడానికి అనేక విధాల కుట్రలు కుతంత్రాలు చేసి ఈ యొక్క తప్పుని ఏరేవాళ్ళని తోసేవాళ్ళడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. అలా చేస్తున్నప్పుడే దొరికిపోతారు మానవులు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు తప్పు అయిపోయింది క్షమించండి అని అంటే ఒక మాట సరిపోతుంది. కానీ అహంకారం అడ్డొచ్చి నేనేం చేసి తప్పేం చేశాను, నేను చేస్తే తప్పు, అది జరిగింది, జరగా సహజమే, అనేక రకాలు జరుగుతూ ఉంటాయి, మోసాలు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యాపారం అన్నాక మోసాలు చెయ్యాలి, కుట్రలు చెయ్యాలి, సంపాదించాలి అని లోపల అనుకుంటూ అందరితో ఇట్లా చేశాను, నేను అది చేశాను, ఆ గొప్ప చేశాను, నేను గొప్ప చెప్పుకుంటూ ఉంటే భగవంతుడు తెలుదా? అంతరంగమున అపరాధములు చేసి మంచివాని వయ మనుజుడు ఇతరులు ఎరుంగకున్న ఈశ్వరుండెడుగా విశ్వదాభిరామ వినురామ. అంతరంగమునందు అపరాధములు చేసి మంచివాడి వలె మనుజుడుండు, ఇతరులు ఎరుంగకున్న ఈశ్వరుండెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. ఎవరికి తెలియకుండా తప్పులు చేశాను, ఎవరు చూడలేదు అంటే భగవంతుడు చూశాడు కదా. ఎక్కడున్నాడు భగవంతుడు? అవస్థలో ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు ప్రాణశక్తిగా, నీకు తెలియదు. నీలో కూడా ఉన్నాడు, అది నీకు తెలుసు, లోపల తెలుస్తూ ఉంది. కనుక ఈ యొక్క మాయ అంటే ఏమిరా అంటే మనకు 2 విధాలుగా తీసుకోవచ్చు. భౌతిక పరంగా తీసుకోవాలి, ఆధ్యాత్మిక పరంగా కూడా తీసుకోవాలి. భౌతిక పరంగా అంటే ఏమి? మన తాతలు ముత్తాతలు
వాళ్ళంతా కూడా మనలాగే జీవించారు ఈ భూమి మీద. అందరూ జీవించారు. ఎందరో చక్రవర్తులు, ఎందరో రాజులు, కోట్ల మంది జీవించారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళు జీవించి ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము? ఇది శాశ్వతము, ఈ ఆనందం శాశ్వతము, ఇవన్నీ కూడా శాశ్వతమని మనం నమ్ముతున్నాం. అనేక మంది నమ్ముతున్నారు. కనుక ఆనందాన్ని పదే పదే కోరుకుంటున్నారు. ఆనందము అనేది వాస్తవంగా సత్యం రూపంలో మనం చూసుకుంటే ఒక్కసారి మనలో ప్రవేశించిన ఆనందం జీవితాంతం ఉండాలి. అదే ఆనందం. కానీ క్షణిక సుఖాలను ఎందుకు అంటారు అంటే, ఒక సుఖం అనుభవించేసాము, ఆనందమైంది, వెంటనే ఏమైపోతుంది? మరుక్షణం మళ్ళీ ఆ సుఖం కావాలి. ఒక తీపి పదార్థం తినాలి, తిను ఆనందంగా ఉంటుంది. అబ్బా ఎంత బాగా ఎంత రుచిగా ఉందో, అయ్యో అయ్యో అని ఒక గంట అయిన తర్వాత మళ్ళీ తినాలి, మళ్ళీ తినాలి. అయ్యా నీకు చక్కెర వ్యాధి ఉంది, డయాబెటీస్ ఉంది, నీకు మధుమేహం ఉంది, తినకూడదంటే అబ్బా నా వల్ల కాదే, ఆ రుచి చూడాలి, రుచి చూడాలి. ఈ విధంగా మానవులు భ్రమలో పడిపోయి ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకుంటూ ఈ విధమైనటువంటి పనులు చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకున్న వాళ్ళు మన పూర్వీకులు భౌతిక పరంగా వాళ్ళు ఇప్పుడు లేరు. అంటే ఈ భూమి ఇప్పుడు కనబట్టంలే వాళ్ళకి. ఈ సుఖాలు వాళ్ళకి తెలియటంలే. మాయే కదా, వాళ్ళకి ఇది మాయే కదా, శాశ్వతమా? లేదు కదా. అంటే మీ భౌతికంగా వాళ్ళు ఇక్కడ ఉండి అనుభవించేప్పుడు మనలాంటిగా వాళ్ళు అనుకుంటూ అనేక విధాలుగా జీవించి ఏం చేయాలో చేయకూడదు, ఈ పొట్టకు గుప్పెడు మెతుకుల కోసం, శరీరాన్ని పోషణ కోసం జీవించడానికి అనేక మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ అవసరమా అనే ఆలోచన రాకుండా చేసిన తర్వాత చివరి దశలో మంచాన పడినప్పుడు ఇదంతా మాయ, బతుకే మాయ, జగమే మాయ, దైవం మాయ, మానవం మాయ. అప్పుడు వస్తుంది వేదాంతం. అప్పుడు పుట్టుకొని వస్తుంది. ఇప్పుడు చివరిపోయేటప్పుడు ఏమో ఇదంతా మాయ మాయ మాయ. ఎందుకు? నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు కాబట్టి నీకు మాయ. గోవింద గోవింద. నమో కృష్ణ, నమో కృష్ణ. ఎప్పుడు తెలుసుకుంటామో మేము మానవులం. తండ్రి నీ పాదాల కంటే వేరే దిక్కులు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.